ఈ రోజు గుప్పడంత మనసు సీరియల్ అయితే చాలా చాలా బాగుంది. స్టార్టింగే రిషి వసుధార కోసం ప్లేట్తో అన్నం తీసుకొచ్చాడు. తినండి మేడం గారు అంటే, మీరు రిషి అయితేనే తింటాను అంటూ రకరకాలుగా ప్రశ్నలు వేసినా, నేను రిషి కాదు రంగానే, మీరు భోజనం మాత్రం తినడం మానద్దు, అలగద్దు భోజనం మీద అంటూ ఏదో రకంగా చెప్పడం జరిగింది. అయితే అక్కడ సరోజ గమనిస్తుందనే విషయంతోనే ఆ విధంగా రిషి చెప్పాడేమో అనిపిస్తుంది. ఇక సరోజ అక్కడి నుంచి వెళ్ళిపోయాక వసుధార భోజనం చేస్తుంది. అంతేకాకుండా పొలమారితే వాటర్ కూడా ఇస్తారు రిషి సార్. ఈ సీన్ ఇక్కడితో ముగిసిన తర్వాత మిగిలినంతా కూడా ఫణేంద్ర, మహేంద్ర, దేవయానిల మధ్య జరుగుతూ ఉంటుంది. మళ్ళీ రిషి వసుల దగ్గరికి సీన్ వస్తుంది. వసుధార పడుకుని ఉంటే రిషి అక్కడికి వస్తారా అంటూ పిలుస్తాడు. సార్ మీరేనా, నిజమేనా అంటే, అవును వస్తారా, నేనే రిషిని, కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ రంగాగా ఉండవలసి వస్తుంది, అందుకే నేను నీకు చెప్పలేదు. నిజంగా మన ఇద్దరు గుండె చప్పుడు ఒకటే, మన రిషిధార బంధం, రిషిధార బంధానికి ఎడబాటు ఉంటుందేమో కానీ శాశ్వతం కాదు అంటూ చెప్తాడు. అంతేకాకుండా డాడీని చూడాలనుంది, ఇప్పుడే వెళ్దామంటే, రండి సార్ వెళ్దాం అంటూ వసుధార రిషి చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఒక డ్రీమ్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రంగానని చెప్పిన వ్యక్తి తానే రిషినని అంత స్పీడ్గా ఒప్పుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. మేబీ రేపటి ఎపిసోడ్లో అదంతా వసుధార కళ అయి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.